23 అని చెప్పి ఒక సినిమా వచ్చిన బాధలు పడి అనుకోకుండా మనకు ఊరు పేరు తెలియకుండా ఎంతోమంది చచ్చిపోయిన సావుల గురించే ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది మనము కళ్ళ ముంగట జరుగుతున్న ఒక రియల్ స్టోరీ, ఒక పేపర్ న్యూస్ చూసినట్టే. ఇది ఒక జైలు నుంచి బయటికి వచ్చిన ఒక వ్యక్తితోని ట్రావెల్ చేసి ఆయన ఫీలింగ్స్ ఏందో కనుక్కోవడం, ఆయన పడ్డ బాధలు, తెలిసి కానీ తెలియక కానీ జరిగిన ఒక తప్పుని ఆయన మీద పడితే ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్, అనుకోకుండా ఒక వ్యక్తి జైలుకి పోతే వాడు పడ్డ వాళ్ళ లైఫ్ అనేది ఒక సినిమా. అంటే ఈ సినిమా ఎట్లా చెప్పాలంటే ఇట్స్ అండ్ వన్ బుక్. ఇది జరిగిన ఒక రియల్ స్టోరీ, ఇది రియల్ సంఘటన. ఇంకా మీరు చెప్పొద్దు కానీ ఈ సినిమాలో అంటే మధ్యలో 2-3 సీన్లు కూడా ఉంటాయి. అంటే ఆ టైం పీరియడ్, అంటే ఈ సినిమాకి వాళ్ళకి సంబంధం ఉంటుంది. లైక్ పరిటాల సూర్యాది కానీ పరిటాల అంటే అక్కడ ఆ సీన్స్ కూడా ఇంక ఉంటాయి. కానీ జస్ట్ ఇట్స్ పీరియడ్. అంటే ఒక జైలుకి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అంతే. లోయర్ క్యాస్ట్ వాళ్ళది పరిస్థితి ఎట్లుండేటివి, హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లుండేది. అంటే ఒకడు న్యాయంగా కష్టపడి కూడా వాళ్ళ లైఫ్ అంతే జైల్లోనే బతికేటోడాడు. ఒకడు ఎంతోమందిని చంపి కూడా డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోయేటోడు, మళ్ళీ ఆ 10 రోజుల్లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చేటోడు. ఒకడు చిన్న తప్పు చేసినందుకు వాళ్ళ లైఫ్ లాంగ్ వేసి ఉరిశిక్ష దాకా పోతుంది కొన్ని కేసెస్. అంటే ఆ టైంలో కూడా అంబేద్కర్ గారు రాసిన చట్టానికి ఏ విలువ ఉందో, అంటే ఒక లాయర్ తలుచుకుంటే ఏం చేయగలుగుతాడు, ఒక లాయర్ ఏ విధంగా ఒక ప్రజల్ని కాపాడగలుగుతాడు, ఒక న్యాయ చట్టం ఎట్లా జస్టిఫై అవుతుంది. అరే మీకు చెప్పొద్దు కానీ ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే మనకు తెలియనివి, మనకు తెలిసినవి ఇంకెన్నెన్నో, ఎంతోమంది బాధలు పడి అనుకోకుండా మనకు ఊరు పేరు తెలియకుండా ఎంతోమంది చచ్చిపోయిన సావుల గురించే ఈ సినిమా ఉంటుంది. ఇది మనము కళ్ళ ముంగట జరుగుతున్న ఒక రియల్ స్టోరీ, ఒక పేపర్ న్యూస్ చూసినట్టే. ఇది